ఎటైనా టూర్కి పోదాంగా. సరే అని ఒక 10 రూపాయలు ఉంటుంది. అబ్బా లేవురా. ఇప్పుడు ఎప్పుడా ఏ టూర్కి పోదాము? సరే అద్దె క్యాన్సిల్ ఇక. సరే మీ పిల్లల పది సైడ్ టూర్కి పోదాం. అదే నాతో రీఛార్జ్ చేయించుకుంటారా? మొన్న వీళ్ళని అడిగితే ఏమన్నా తెలుసా మామ? అద్దు మామ ఇప్పుడు అవన్నీ నాకు బే నాతో మీ పిల్లనే పైసలు కొడుతుంది అన్నావు గారా. వీడి ముఖానికి పిల్లని ఎక్కువ పైసలు కొడుతుందారా? టు బి ఫ్రాంక్ అది కూడా నిజమే మామ. అబ్బిడి కొందరా ఏ జిల్లు రారా. అమ్మ మనం కూడా కొంటారా? హలో హలో నీ అమ్మ. The person whom you're trying to reach is currently unavailable. The person whom you're trying to reach is currently unavailable. Please leave a message after the beep. ఫోన్ లిఫ్ట్ ఇస్తలేడేంది వీడు? ఒకసారి ఇంటికి పోయాం. వంశీ 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 అరే ఎన్నో నెంబర్ నుంచి పిలియో అని మెసేజ్ వచ్చింది, వీడు కనిపిస్తలేడు. ఏదో తేడా ఉంది. సాయి అని ఫోన్ చేయాలి. ఎప్పురా? హలో హలో సాయి, వంశీ గారు కనిపిస్తలేరు రా. ఏ వాడేదో నైట్ దాగి పడుకొని ఉంటాడు, దాని గురించి నాకెందుకు చెప్తానవరా? ఇలా కాదురా, వానికి కిల్లు అని మెసేజ్ వచ్చిందిరా. అరే మొన్న లొల్లైనప్పుడు నేనే చంపుదాం అనుకున్నారా వాడిని. ఇంకోసారి వాని గురించి నాకు ఫోన్ చేయకరా మొత్తానికి. లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయరా. హలో అబ్బు. హలో చెప్పురా. అరే ఇంతకుముందు వంశానికి ఏదో మెసేజ్ వచ్చిందన్నావు గారా. ఏమని తెలిసిందారా వాని గురించి? కాదురా, నాకు కూడా అదే మెసేజ్ వచ్చిందిరా. సరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావురా? అరే బిల్లి పైన ఉంటుందా, రారా, భయం అవుతుందిరా నాకు. తొందర రారా. సరే వస్తున్నావు. నేను కరెక్ట్ టైంకి వచ్చినావురా సాయి అని ఇంటి వాళ్ళు. అరే ఏమైంది, ఎందుకు టెన్షన్ పడతాం? ఫస్ట్ నువ్వు ఓనే నేను చెప్తారా. కొన్ని సాయి వాళ్ళ ఇంటికి కూడా నేను చెప్తా. సాయి 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 వీళ్ళు లేడు కదరా.
మరి ఇప్పుడే ఫోన్ చేసిండ్రా వానికి. ఫోన్ చేయనుకోసారి. The person whom you're trying to reach is currently unavailable. ఫోన్ చేస్తలే ఆయనకి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వంశీ అని మెసేజ్ వచ్చింది వాడు కనిపిస్తలేడు. ఇప్పుడు సాయి అని మెసేజ్ వచ్చింది వాడు కూడా కనిపిస్తలేడు రా. అసలు ఈ మెసేజ్ ఏంది, కనిపించిపోయింది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు అదే అర్థమైతలేదు. అదేగా మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే నాకు ఘోరం భయం అవుతుంది మామ, నెక్స్ట్ ఏమవుతుందా అని. చనిపోయింది మా ఇద్దరు ఫ్రెండ్సే. నాకు తెలిసి నెక్స్ట్ టార్గెట్ మనమే కావచ్చు. కొంచెం జాగ్రత్త ఉండాలి. మరి పక్క నెక్స్ట్ టార్గెట్ మన ఇద్దరు ఎవడో ఒకడే. మన ఇద్దరిని టార్గెట్ వేస్తారు. ఈ లొకేషన్ నాకు షేర్ చేయి, నా లొకేషన్ నీకు షేర్ చేస్తా. లొకేషన్ షేర్ చేసాము కానీ ఎందుకు భయం అవుతుంది. హలో అబ్బు, నాకు కూడా మెసేజ్ అవుతుందా, ఇంటికి రారా? ఏంది నీకు మెసేజ్ వచ్చిందా? భయం అవుతుంది, రారా? సరే సరే వస్తున్నావు. సిన్ని 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 ఇంటికి రమ్మన్నాడు. ఎటు పోయింది? లొకేషన్ పంపండి అది చూద్దాం. లొకేషన్ ఏంది వేరే కాడ చూపిస్తుంది? అసలు ఏంద్రా ఇది? ఏయ్ వంశీ, వంశీ ఇంకా సన్నీ ఆడేర్రా. అసలు ఏంద్రా ఇది? నువ్వు ఇంకా బతికే ఉన్నావారా? ఇక్కడ సన్నీ ఆడేర్రా. వాడు లేడు, వాని గురించి మాట్లాడకు, నేను చంపేశా.
చంపడమా? చంపడం ఏంట్రా? రేయ్, సన్నిగాడు మన ఫ్రెండ్ రా, వాడిని చంపడం ఏంద్రా? వాడు నాకు ఈరోజు ఫ్రెండ్లా కనపడలేదు. రేయ్, నువ్వు చేసే తప్పురా. వీళ్ళు ఫ్రెండ్స్ ఎలా అవుతారా? చిన్నప్పటి నుంచి నన్ను నీచంగా చూశారు. నీ దగ్గర బ్యాట్ తీసుకున్నానని చెప్పి కొట్టారు. మా అమ్మ చేత బలి చేస్తున్నాను, ఒక్కడు కూడా నన్ను దగ్గర రానిలేదు. వీళ్ళు ఎలా ఫ్రెండ్స్ అవుతారా? బ్యాట్ ఎందుకు పట్టుకున్నారా నువ్వు ఇంకోసారి ఇడికి రాకురా. వీళ్ళమ్మ చేతబడి అయితే ఊరంతా నాశనం అయితే అరే వీడిని ఎందుకు రానిస్తాను రా? అమ్మ వీడిని ఎందుకు ముట్టుకున్నా అసలు? బ్యాట్ తీసుకుంటే కొట్టి చేతులు కడుక్కున్నారు. వీళ్ళు ఎలా ఫ్రెండ్స్ అవుతారా? ఏనా ఒక్కడిని వదలా. అందుకే ఈరోజు సన్ని గారిని, మొన్న సాయి గారిని అందరినీ చంపేస్తున్నా. నాకు నువ్వంటే చాలా ఇష్టం. వెళ్ళిపోవు, లేదా నువ్వు చచ్చిపోతావు. వెళ్ళిపో. చంపేంత తప్పేం చేశారా వీళ్ళు? మా అమ్మ ఎలా చనిపోయిందో తెలుసుగా నీకు? మా అమ్మ ఎంత పెద్ద మంత్రగతో తెలుసు కదా. ఆమె ఇలానే మంత్రాలు వేస్తూ శూన్యత పూజ వికటించి చనిపోయింది. దాన్ని చూసి ఊరి జనాలంతా కలిసి మా అమ్మ ఏదో దుష్టశక్తుని పిలుస్తుందని చెప్పి అందరు కలిసి మా అమ్మను ఊరి వీధిలో కలిసి చంపేశారు కదరా. ఇప్పుడు మా అమ్మని బతికించుకోవడానికి ఈ ఊరందరినీ బలి చేస్తాను. వీళ్ళతో మొదలుపెట్టిన ఈ యాగం ఊరందరినీ బలి చేసుకుంటుంది. ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు. రేయ్, పిక్చర్లా మాట్లాడకు. చనిపోయిన వాళ్ళ కోసం బతుకున్న వాళ్ళు చంపడం ఏంట్రా? నాకు నీతో మాట్లాడే టైం లేదు. వెళ్ళిపో. వెళ్ళిపో. నువ్వు మాటతో చెప్తే విను. నా మంత్రం పనిచేయట్లేదు నీ మీద. ఏం చేస్తున్నావు? అష్టదూస పిశాచనం మా వాహనం. మంత్రం పనిచేయట్లేదు. ఏం చేస్తున్నావు? ఆ తాయెత్తు మా అమ్మ కట్టింది కదూ. మీరు ఇద్దరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. ఇది నే చేతికి ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు. మంత్రాలు పని చేయకపోతే ఏందిరా? నా చేతులు లేదా నేను చంపడానికి?